ఏంది మందల వెల్కమ్ టు హార్ష్ క్లౌన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నిన్ననే నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత చాలా బాధపడడం జరిగింది. ఇప్పుడు పాప ప్రక్షాళన కోసం నేను మళ్ళీ దురంధర్ చూస్తా రేపు. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సినిమా మూడు రకాలండి. బాగా తీయడం, బాగా తీయకపోవడం, ఫ్యాన్స్ కోసం తీయడం. ఇది కొత్తగా వచ్చింది, లేటెస్ట్ మోడల్ అనమాట. ఏదో ఒక రకంగా అందరి కోసం తీసాము అని ఉంటాయి ఈ రెండు, అంటే బాగా తీయడం, బాగా తీయకపోవడం. కానీ ఫ్యాన్స్ కోసం తీసామని చెప్పి కొంతమంది వస్తారు చూడండి, దట్ ఈస్ ద ప్రాబ్లమాటిక్ థింగ్ అనమాట. సో ఆ ప్రాబ్లమాటిక్ థింగ్స్లో వచ్చిన ఒక సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. ఫ్యాన్స్ కోసం తీశారు, ఫ్యాన్స్ కోసం తీశారు అన్నప్పుడు మీరు ఫ్యాన్స్కే షోలు వేసుకోండి. జనరల్ పబ్లిక్ రావద్దని చెప్పండి. ఇది నేను ఫ్యాన్స్ కోసం తీశాను అన్నప్పుడు ఫ్యాన్స్కే చెప్పండి, అరే నేను ఫ్యాన్స్ కోసమే తీసానంటారా, మీరు వచ్చి చూసుకొని వెళ్ళిపోండి, ఇంకా జనరల్ ఆడియన్స్ రావద్దండి, మీకు ఈ సినిమా నచ్చదు, బికాస్ ఐ వాంట్ టు షో కేస్ ద పవర్, ఫ్యాషన్, స్టైల్ ఆఫ్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అయిపోయిండేది కదా. జనరల్ ఆడియన్స్ రారు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం తీసానని గుద్ది పెట్టి చెప్పేస్తున్నారు. సో వై యు ఆర్ కాలింగ్ జనరల్ పబ్లిక్ టు ద థియేటర్ సార్? ఐ వాంట్ టు ఆస్క్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సోషల్ మీడియా. ఇప్పుడు నేనున్నా, సడన్గా నేను రోడ్లోకి వెళ్ళిపోయి ఆడెవడో వందే మాత్రం పాడినాడని చెప్పి సడన్గా ఇలా గన్ను తీసి కాల్ చేస్తే నన్ను పట్టుకెళ్ళిపోతారు పోలీసులు. అది వేరే విషయం. అది వేరే విషయం. భలే పడ్డావు. అది వేరే విషయం. కానీ మనోడు ర్యాండమ్గా కాల్ చేస్తుంటాడు. 4 బుల్లెట్లు ఇట్టేట్టు కాల్స్తాడు. ఆ గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో నాకు ఇప్పటికే తెలియదు. తప్ప 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 తప్పతో కాల్ చేస్తాడు. ఐ నో హీఈస్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దిస్ మూవీ. సినిమాలు మొత్తం ఒకటే ఉంటుందండి, మనోడిని ఎవడేం పీకలేడు. ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్లో వీడియో కాల్ చేసి చూపిస్తే కేశాహో మియా అబ్బాయి అనగానే ఆడు ఉచ్చబోసేస్తాడు. బ్రో, కాటం రైడ్ సీన్ ఎన్నిసార్లు తిప్పి 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 కొడతా ఉంటారు కాటం రైడ్ సీన్ని. ఓకే, హీరో గెట్టాడు, హీరో గొప్పోడు, అతనికి ఏదన్నా పెద్ద ఇది ఉంటేనే ఆపోజిట్లో మనోడి విషయం అవుతాడు. కానీ మనోడే అందరికంటే విషయం అని చెప్పి ఆల్రెడీ తెలిసినప్పుడు బొక్క ప్రతిసారి అదే. హీరోయిన్ చచ్చిపోద్ది, మనోడు రివెంజ్. ఏంది జాన్ విక్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ చూశాక నాకు ఓజీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది రోజు రోజుకి. ఓకే, లాస్ట్ వీడియోలో నాకు ఓజీ నచ్చలేదని చెప్పిన అది వేరే విషయం, కానీ ఓజీ చూడాలనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ చూశాక. స్టైల్ వైజ్ పవన్ కళ్యాణ్ బాగానే చూపించారు, అది వేరే విషయం. కానీ ఒక్కటి కూడా వర్క్ అవ్వాల. నాట్ ఈవెన్ మ్యూజిక్, డైలాగులు, సెటైర్లు, జోకులు, కామెడీ ఏది వర్కౌట్ అవ్వాల. యాక్టింగ్ కూడా ఎవరిది వర్కౌట్ కావాలి. నాట్ ఈవెన్ పవర్ స్టార్ అండి. ఆ డైలాగులు అసలు లిప్సింగ్కి అవ్వట్లా. రెండు అంటే దానికి దీనికి సంబంధం ఉన్నట్ల. ఒకటి వైజాగ్ వెళ్తుంటే ఇంకోటి హైదరాబాద్ వెళ్తుంది. ఇట్లా ఇలా కాంట్రాస్ట్గా వెళ్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పి కనెక్ట్ అవ్వాల నాకు. ఇకపోతే కల్ట్ క్యాప్టెన్ సార్ మీరు రీమేక్ తీయనంటారు, రీమేక్ తీస్తేనే హిట్ అవుద్ది అంటారు. గబ్బర్ సింగ్ లాంటి ఇంకో సినిమా ఆడియన్స్ అడిగితే అది గబ్బర్ సింగ్ కూడా రీమేకే కదరా అంటారు. రీమేకే సార్, మీరు రీమేక్ చెయ్యండి, కానీ అది చేస్తే అడాప్ట్ చేసుకోండి. డైరెక్ట్ ఫుల్గా అడాప్ట్ చేసుకొని దానిలాగే తీసి దానిలాగే హిట్ కొట్టండి. లేకపోతే కంప్లీట్గా మార్చేయండి. జస్ట్ సోల్ తీసుకోండి, ఆ కాన్సెప్ట్ తీసుకోండి, మీ ఇష్ట ప్రకారం మార్చేసుకోండి. మీరు ఆ రెండూ చేయకుండా దానికి కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసి మిస్టర్ బచ్చన్ లాగా చెడదొబ్బారు రైట్ని. అండ్ నాకు అనిపించింది ఇది నిజంగానే థియరీ రీమేక్ అనిపించింది. కొన్ని షార్ట్స్ లేపేశారు. రీమేక్ అనకూడదు కానీ దీన్ని మనం రీమిక్స్ అనాలి ఒక రకంగా. కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి, ఒకవేళ మీరు ఎవరు సినిమా చూడలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. సినిమా చూసిన వాళ్ళు లేకపోతే హూఎవర్ ఫెల్ట్ మూవీ వాస్ క్వైట్ ఆన్ నెగిటివ్ ఆస్పెక్ట్ కంటిన్యూ చేద్దాం. పాయింట్ ఏంటంటే ఆ ఒక పిల్లని రేప్ చేసి చంపేస్తుంటాడు సీఎం కొడుకు, అంటే ఒక పొలిటీషియన్ కొడుకు. ఆ పిల్లని బాగా రేప్ చేసి తుప్పు పట్టిన రాడ్, గుర్తుపెట్టుకోండి ఆ వర్డ్, తుప్పు పట్టిన రాడ్తో ఆ పిల్లని కంపు చేసి పాపం చెడదొబ్బేసి ఉంటారు యాదవులు. ఆ పాప చనిపోద్ది, దానికి మనం రివెంజ్ తీసుకుని ఆయన చంపేస్తాడు. ఎక్కడ విన్నట్టుందా? పోలీసుడు, అదే మన థియరీ. తుప్పు పట్టిన రాడ్డు, అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి, అక్కడ మనోడు పోలీస్, ఇక్కడ మనోడు పోలీస్. కానీ అక్కడ మనోడు రివీల్ చేయడు, ఇక్కడ చేసేస్తాడు ఓపెన్గా, బికాస్ హీఈస్ పవన్ కళ్యాణ్ మ్యాన్. ఇకపోతే హీరోయిన్లు, అసలు రాశి ఖన్నా గారిని ఎందుకు పెట్టారు, అసలు ఆవిడ సోల్ పర్పస్ ఏంటో సినిమాలు ఇప్పటికీ అర్థం కాదు నాకు. అసలు ఎలా ఒప్పించారండి ఆవిడ్ని? ఒక పాట ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు పక్కన అనగానే ఆవిడ ఒప్పేసుకొని ఉంటారు అంతే. రోలే లేదండి, ఒక డిప్రెస్డ్ బ్రేకప్ అయిన గర్ల్ ఫ్రెండ్ రోల్. ఎంత 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 దరిద్రంగా చేయగలరో చేసి చూపించేశారండి. సో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ పర్సనల్. యాక్టింగ్ పరంగా చెప్తున్నా,
నాట్ ఈవెన్ క్లోజ్. ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసే యాక్టింగ్ కూడా సినిమాలో చేయలే ఆవిడ, అలా ఉంది. ఇంకా ఆవిడ డబ్బింగ్ ఆవిడ చెప్పుకున్నారో లేకపోతే ఇంకెవరు చెప్పారో తెలియదు, కానీ దరిద్రం ఉంది. దరిద్రం ఈజ్ ద లీస్ట్ పాసిబుల్ వర్డ్ ఐ కెన్ యూస్ హియర్. అండ్ ఇకపోతే శ్రీలీల, అసలు ఓకే అందరూ ఆ పాట నచ్చింది, రెట్రో పాట నచ్చింది, ఆ లవ్ సాంగ్ అని అన్నారు, కానీ డబల్ ట్యాప్ ఉంటే నొక్కేసేయాలనిపించింది నాకు. ఎందుకండి అసలు చెయ్యలేక, లేకపోతే నోస్టాలజిక్ ఫీలింగ్ తెప్పియాలని మీరు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లా. పాయింట్, వాట్ ఈస్ ద పాయింట్? ఏమనుకుంటున్నారు? మీ మీ మాటలు రావట్లా. తమను దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు ఆనిముత్యాలు పెట్టుకొని మీరు పాత పకోడీ పాట ఒకటి తీసుకొచ్చారు. ఓకే పాట బాగానే ఉంటుంది, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద సాంగ్. చేసే ఇది ఉంది, అంత పెద్ద టాలెంట్లు పెట్టుకొని వై యూ కాంట్ మేక్ అ వెరీ గుడ్ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఇప్పుడు నాస్టాలజిక్ ఫీలింగ్, రీల్స్, షార్ట్స్ అన్నీ చేసుకుంటారని చెప్పి మీరు అది పెట్టేశారు. ఇప్పుడు దానివల్ల డబ్బులు వస్తాయంటే రావు. ఇప్పుడు డే 1 70 కోట్లు 50 కోట్లు వేసుకున్నారు. అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. బట్ పెద్ద తప్పు ఏంటంటే హరీష్ శంకర్ గారితో అది వేరే విషయం, ఆయనతో చేయడం వేరే విషయం. దురంధర్తో పోటీ రావడం అనేది దట్స్ ద ఫస్ట్ డంబెస్ట్ థింగ్. ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో తెలంగాణలో మంచి మంచి పట్టు ఉంది. 2 తెలుగు రాష్ట్రాలుగా ఒకటే దేవుడు అని చెప్పుకొని తిరుగుతున్నాం మనం అంతా. అయినా కూడా దురంధర్ ఒక నేషనల్ సెన్సేషన్ అండి. అలాంటి సినిమాని చూసి అందరూ భయపడి వెళ్ళిపోతూ ఉంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడో ఉన్న మూవీని ప్రీపోన్ చేసుకొని ముందుకు తీసుకొచ్చారు. కరెక్ట్ అదే టేక్కి ఆ 19వ తేదీకే రిలీజ్ చేశారు. యూనో టాకు దొబ్బింది. ఇప్పుడు కనీసం టాక్ అన్నా బాగుండి ఉంటే 100 కోట్లు ఈజీ కొట్టేసి ఉంటారు డే 1. టాక్ బాగాలేకే కదా తక్కువ గ్రాస్ వచ్చింది. ఇప్పుడు టాక్ బాగుండి ఉంటే హిట్ టాక్ వచ్చి ఉండేది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సినిమా హిట్ కాలేదని చెప్పేస్తున్నాయి కలెక్షన్స్ కూడా. ఏమన్నా అంటే అరే లేదురా బాబు థియేటర్లు లేదు అని అంటారు కొంతమంది వచ్చి. నో బ్రో, ఎందుకు ఇలేదు? దురంధర్ షోస్ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి దురంధర్కి ఇచ్చేంత సీన్ ఏపీటీఎస్లో లేదు ఎవరికి. అర్థమవుతుందా? బికాస్ ఇట్ వాస్ ఆల్రెడీ తెలుసు అందరికీ. ఆ మెటీరియల్ వచ్చాయి కదా, సాంగ్స్ కానీ ట్రైలర్లు కానీ టీజర్లు కానీ అన్నీ అనుకోని థియేటర్ వాళ్ళకి వాళ్ళు దండం పెట్టేశారు. కష్టం మ్యాన్, దురంధర్ ఈస్ కమింగ్, మాకు ప్రాఫిట్స్ కావాలి ఈసారన్నా అని అనుకున్నారు. సమ్హౌ ఓజీ వాస్ గుడ్, 250-300 crores కొట్టింది. బట్ స్టిల్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదని అంటున్నారు చాలామంది. అది ఎంతవరకు విషయం నాకు తెలీదు. బట్ ఇది రివ్యూ. నథింగ్ వర్క్డ్ ఇన్ దిస్ మూవీ. నథింగ్ అంటే నథింగ్ ఏది వర్కౌట్ కాల. నాట్ ఈవెన్ అ సింగిల్ థింగ్. నిజం చెప్తున్నా కదా, దిస్ ఈజ్ అ ప్రాపగాండా మూవీ. నిజంగా ఆ గాజు అది అనవసరంగా తీసుకొస్తారు. ప్రతి సినిమాలో గాజు ఉండాల్సిందే. సారీ ఆ గ్లాసు ప్రతి సినిమాలో గ్లాస్ పెడుతున్నారండి. ఓకే ఆయన సినిమా, ఆయన పార్టీని పెంచుకోవాలనుకుంటున్నారు, ఆయనకి నచ్చిన వాళ్ళు చేస్తున్న సినిమా చెయ్యొచ్చు, కానీ అనవసరంగా దూరస్తున్నారు. ఫోర్స్ఫుల్గా అనిపించకూడదు. ఆ ఇన్ఫ్యూజన్ అనేది ప్రాపర్గా అనిపిస్తే చూస్తాం, ఎంజాయ్ చేస్తాం మేము కూడా. టపాసులు కాలుస్తున్నారండి అంతే. ఇప్పుడు ఈ టపాసుల వల్ల ఎలాగో ఇది ఇంటరప్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ వైండ్ అప్ హియర్. మీరు ఎంతమందికి ఉస్తాద్ భగత్ సింగ్ నచ్చింది, మీరు ఫ్యాన్స్ అయ్యింది, మీకు నచ్చిందంటే ఓకే నో ప్రాబ్లం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఆ పిల్లకి కూడా నచ్చల. ఇంకేం చేస్తాం? దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేయండి, రిపోర్ట్ చేయకండి.